హలో అండి అందరికి. మీలో ఎంతమందికి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అంటే ఇష్టం? కొంతమంది బగారా రైస్ లో వెజిటేబుల్స్ కూడా వేస్తారు, ఇంకొంతమంది ప్లెయిన్ గా చేసేస్తారు, లేకపోతే దాంట్లోనే చికెన్ కూడా వేస్తారు. నాకు మాత్రం బగారా రైస్ ని ప్లెయిన్ గా చేయడమే నచ్చుతుంది. నేను ఈ బగారా రైస్ ని నేర్చుకోవడానికి కూడా ఒక చిన్న రీజన్ అయితే ఉందన్నమాట. మా అమ్మ నాన్నకి ఇద్దరికి బీపీ షుగర్ ఉంది. వాళ్ళైతే ఎక్కువ మసాలా ఫుడ్ అనేది తినరు కూడా. ఎప్పుడు బిర్యానీ చేసినా గానీ మా అమ్మ నాన్న మిస్ అయిపోతున్నారు. అందుకని వాళ్ళకి కొంచెం బిర్యానీ తిన్న ఫీల్ రావాలి అని ఈ బగారా రైస్ అయితే నేర్చుకున్నాను. నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా బగారా రైస్ చేస్తాను. మా అమ్మని చాలా సార్లు చెప్పాను నేర్చుకోమ్మా అని. మా అమ్మ ఒకటే మాట అంటుంది, నాకు నేనుగా చేసుకోవడం కన్నా మీరు ఎప్పుడైనా చేసి పెడితేనే బాగుంటుంది అని. మా ఇద్దరికే కదా ఏదైతే ఏముందులే తినేస్తామో అంటది ఒకటే మాట. ఇక నేను వెళ్ళినప్పుడే ఇలాంటివన్నీ చేసి పెడతాను. కానీ మా అమ్మకి నేను ఏం చేసినా నచ్చదు తెలుసా. ఎందుకంటే మా అమ్మ వంటల్లో ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉంటుంది, నేను మాత్రం అవి కొంచెం ఎక్కువగా వేస్తాను. అందుకే ఈ బగారా రైస్ చికెన్ కూర తప్ప ఇంకేది నచ్చదు.